ఒక నిండు గర్భిణీ స్త్రీ గుడి లోపలికి వెళ్లడం వల్ల అక్కడ ఉండే అయ్యనార్ బయటకు వచ్చి కూర్చున్నాడు. ఇప్పటికీ ఆ అయ్యనార్ గుడి బయటే ఉన్నాడు. ఆ గుడి లోపల ఖాళీగానే ఉంది. అయ్యనార్ అంటే తమిళ్లో దేవుడు అని అర్థం. చాలా సంవత్సరాల క్రితం ఒక గర్భిణీ స్త్రీ అడవిలో చెక్క పుల్లల కోసం వెళ్తుంది. ఆ టైంలో భయంకరమైన వర్షం మొదలైంది. ఆ వర్షం నుండి తప్పించుకోవడం కోసం ఆ స్త్రీ ఈ గుడి లోపలకు వచ్చి అయ్యనార్ విగ్రహం ముందు కూర్చుంటుంది. ఆ స్త్రీ నిండు గర్భిణీతో ఉంది. ఏ టైంలో అయినా బిడ్డ పుట్టవచ్చు. ఆ స్త్రీ గుడి లోపలికి రావడం వల్ల ఒక స్త్రీ ఉన్న చోట మనం ఉండకూడదని, తనకి ఇబ్బందిగా ఉంటుందని ఆ అయ్యనార్ గుడి నుండి బయటకు వచ్చి కూర్చుంటాడు. కొంతసేపు తర్వాత ఆ స్త్రీ అక్కడే ఒక బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ పుట్టిన చోట అంతా రక్తంతో ఉంది. ఆ రక్తం వాసన వచ్చి ఒక పులి ఆ గుడి లోపలికి వస్తుంది. ఆ పులి వీళ్ళను వెంటాడుతూ ఉండగా ఆ అయ్యనార్ ఆ పులికి ఒక శాపం ఇస్తాడు. అప్పుడు ఆ పులి అక్కడే శిల్పంలా మారిపోయింది. ఇప్పటికీ ఆ గుడిలో పులి శిల్పం అలానే ఉంది. బయట ఆ అయ్యనార్ శిల్పం కూడా ఉంది. ఈ గుడి పేరే తలైమలై అయ్యనార్. ఇది తమిళనాడులో ఉంది.